అన్నింటికి సంబంధించి సార్ ఎక్కడి నుంచి వచ్చారు? కరీంనగర్ డిస్ట్రిక్ట్. కరీంనగర్. ఎంఎస్ఓనా సార్? ఎల్సీఓ. సార్ మీరు చెప్పండి, ఇప్పుడు కేబుల్ ఆపరేటర్స్ అంటే అంటే టెక్నాలజీ పెరగడం వల్ల కేబుల్ ఆపరేటర్స్ చాలా తగ్గిపోయారు అని అంటున్నారు, మీరేమంటారు? అదేం లేదు, కేబుల్ ఆపరేటర్స్ అలా ఉన్నారు. టెక్నాలజీ కేబుల్ ఆపరేటర్లతోనే కేబుల్ వ్యవస్థ మనుగడ సాధిస్తుంది. కేబుల్ ఆపరేటర్లు ఏంది, ఎంఎస్ఓ లేరు, ఎస్ఎస్ఓ హైవాల్ లేరు. మేము కేబుల్ ఎల్సీఓలతోని టోటల్గా బిజినెస్ అంతా ఎల్సీఓలతోనే నడుస్తుంది, ఆపరేటర్లతో. ఎట్లుందంటారు ఇప్పుడు వచ్చారు చూసారు మొత్తం, ఎట్లా అనిపిస్తుంది? అంటే ఏమన్నా అంటే మీకు రీయూనియన్ అవుతుంది, అందరు కలుస్తారు కాబట్టి, అట్లనే ఇక్కడ మీరు ఏం ఎంచుకుంటున్నారు, కొత్తగా ఏమన్నా తెలుసుకున్నారా? అవును, కొత్త టెక్నాలజీ, కొత్త ఎక్విప్మెంట్స్తోని చూస్తున్నాం. ఇవన్నీ ఎవ్రీ ఇయర్ మేము వస్తున్నాం ఈ ఎక్స్ప్లోకు. గత సంవత్సరం కంటే ఈ సంవత్సరం ఇంకా కొత్త టెక్నాలజీ వచ్చిన వాటిని అందిపుచ్చుకోవడానికి మేము ఎవ్రీ ఇయర్ రావడం జరుగుతుంది. ఎక్స్ప్లోర్లో ఎవ్రీ ఇయర్ రావడం జరుగుతుంది. అంటే ఇప్పుడు ఈ ఫైబర్, ఇప్పుడు టీ ఫైబర్ నెట్ గురించి అంటే అందరు దీని గురించే చెప్తున్నారు, మీరేం చెప్తారు? ఇప్పుడు రానున్న కాలంలో అంతా టీ ఫైబరే. ఆ టీ ఫైబర్ కూడా మేము తీసుకుంటున్నాము. టీ ఫైబర్ అది ఇంకా వాటి విధి విధానాలు ఇంకా మా దాకా రాలేదు. కాకపోతే ఇప్పుడే ప్రాసెస్ నడుస్తుంది గ్రామాలలో. టీ ఫైబర్ నెట్వర్క్ ప్రాసెస్ మీరు రిజిస్ట్రేషన్ నడుస్తుంది. ఇప్పుడే కొత్తగా ఎస్టాబ్లిషన్ అవుతుంది. ప్రాసెస్ ఎట్లుంది ఈ టీ ఫైబర్ దానికి సంబంధించి? అది ఇంకా దాని గురించి మాకు ఇంటిమేషన్స్ ఇంకా ఏం రాలేదమ్మా, ఇంకా మా దాకా రాలే. వాటి గురించి తెలుసుకోవడానికి వస్తున్నాం. ఇప్పుడు ఏంది, రిజిస్ట్రేషన్ ప్రక్రియ నడుస్తుంది. టీ ఫైబర్ రిజిస్ట్రేషన్ ప్రక్రియ విలేజ్లలో కానీ డిస్టిక్లలో కానీ ఎంతమంది ఎల్సీఓలు ఉన్నారో ఆ ప్రక్రియ నడుస్తుంది అన్నట్టు, ఎంక్వైరీ ప్రక్రియ నడుస్తుంది. చూశారు కదా, అంటే ఇక్కడ మేము టెక్నాలజీని తెలుసుకుంటూనే అలాగే ఈ ఫైబర్ నెట్కి సంబంధించి అంటే ఇప్పుడు కేబుల్ ఆపరేటర్స్, ఒకప్పుడు డిష్, ఇప్పుడు కేబుల్ ఆపరేటర్స్ కాబట్టి ఇంకా ఏం అప్గ్రేడ్స్ వచ్చినాయి వాటి గురించి కూడా తెలుసుకోవడానికి మేము ఇటు వచ్చినాం అని చెప్పేసి అంటున్నారు. అంటే ముఖ్యంగా ఈ టీ ఫైబర్ కాదు, ఇంకా డీలింక్, ఇలా చాలా ఉన్నాయి. అలాంటివి తెలుసుకోవడానికే ఎంఎస్ఓలు కావచ్చు, ఎల్ఎస్ఓలు కావచ్చు, ఇలా అందరూ వచ్చి ఇక్కడ ఏర్పాటు, అంటే ఒక రకంగా చెప్పాలంటే ఇది రీయూనియన్ అని చెప్పుకోవాలి. సార్ ఎక్కడి నుంచి వచ్చారు? రామగుండ ఎన్టీపీసీ.